అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఎంగిపర్ల పంచాయతీ పరిధిలో ఆల్కాలిస్ పరిశ్రమకు అనుబంధంగా ఒక కొత్త పరిశ్రమను టీజీవీ గ్రూప్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఆ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. తన సభ జరిగిన తీరు, అధికారులు అనుసరించిన పద్ధతి, టీజీవీ గ్రూప్ యాజమాన్యం తన బృందాలతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సిన పద్ధతి ఏమీ అక్కడ జరగలేదనేది సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. చాలా బాధాకరమైంది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన వాళ్ళను తమ ప్రైవేట్ సంఘంతో దాడి చేయించే కార్యక్రమం టీజీవీతో చేపట్టడం అనేది ఆయన స్థాయికి తగింది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అబద్ధాలు చెప్పేసిన ప్రయత్నం చేశాడు. ఇది కరెక్ట్ కాదని కూడా మేము చెప్తాము. రెండవది, కొంతమంది పరిశ్రమలో మూతవేయడమే వాళ్ళ పనిగా పెట్టుకుని ఇక్కడి అల్లరి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. నేను ఈ వేదిక ద్వారా సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఛాలెంజ్ చేస్తున్నాం. కర్నూలులోనే కాదు, ఈ దేశంలో ఎక్కడైనా కార్మికుల వల్ల ఏ ఒక్క పరిశ్రమ మూతపడినట్టు నిరూపిస్తే మేము ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చెప్తున్నాం. కర్నూలు నగర పరిధిలో ఉన్నటువంటి పేపర్ మిల్ సంగతి కానీ, కార్పొరేషన్ కానీ, లేకపోతే ఇతర పరిశ్రమలు మూతపడడానికి కారణం ఎవరు అనేది మేము చెప్పేది కాదు. ప్రభుత్వ నివేదికలే చాలా స్పష్టంగా మిస్ మేనేజ్మెంట్ వల్ల జరిగేది, అది జగమెరిగిన సత్యం. నేను ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తున్నా. టీజీ వెంకటేష్ గారు పెద్దవారు, ఇక్కడే కార్బైడ్ బీబీసీ పరిశ్రమ ఒకటి ఉంది. వాళ్ళ యాజమాన్యం పేర్లు కూడా చెప్తున్నా, రామారావు లేకుండా వాళ్ళిద్దరు పోయి విచారణ చేసుకున్నాను కూడా చెప్తున్నా. ఈ సందర్భంగా కార్బైడ్ పరిశ్రమ కర్నూలు నగరంలో కొన్ని రోజులైనా నడిచిందంటే సిపిఎం పార్టీ యొక్క ప్రత్యేకత వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ టారిఫ్ విపరీతంగా పెంచడంతో రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు సిపిఎం పార్టీ మా రాష్ట్ర కార్యదర్శి రాహుల్ గారు జోక్యం చేసుకుని రాజశేఖరతో మాట్లాడడం వల్ల పవర్ టారిఫ్ కొంత తగ్గించడంతో ఆ రకంగా పరిశ్రమ తిరిగి మళ్ళీ ప్రారంభం. అట్లాంటి చరిత్ర ఉద్యమకారులకు ఉంది. అది పక్కన పెట్టేసి నేను మంచిగా చేస్తుంటే 100 మంది ఉద్యోగాల కోసం ఇంత తాపత్రపడుతుంటే కొంతమంది అడ్డుకుంటున్నారు. మేము అడ్డుకునికి రాలేదు, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకునికి రాలేదు. ఎందుకు వచ్చారు? ప్రజాభిప్రాయ సేకరణ అంటే అర్థం ఏంటి? ఏదైనా అభ్యంతరాలు ఉంటే నాట్ ఓన్లీ కాలుష్యమే కాదు, ఇతర అనేక అంశాలు ఉంటాయి. అభ్యంతరాలు ఉంటే దాంట్లో ఎవరైతే నిపుణులుగా ఉంటారో వాళ్ళు పరిశీలించి మీ అభ్యంతరాలు కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అదేం చేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను పీటీఎఫ్ఈ ఉత్పత్తి చేస్తాను, దానికి పిఎఫ్ఓఏ నేను వాడను అని చెప్పాను. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పిఎఫ్ఓఏ వాడితే అది చాలా ప్రమాదకరమైంది, గోపాల్ గ్యాస్ కంటే కూడా ప్రమాదకరమైంది. అది కర్నూలు ఒక మేజర్ సిటీ, 6 లక్షల జనాభా కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అది ఉంది కాబట్టి ఒక్కసారి అది ఏదైనా ప్రమాదం జరిగితే కర్నూలు నగరంలో 6 లక్షల మంది ప్రజల యొక్క ప్రాణాలకు హాని కలుగుతుంది అనేది శాస్త్రవేత్త ఆమె. ఆయన ఇంకా దూరం వెళ్ళారు. బాబురావు అనే సైంటిస్టు దీనిపైన స్టడీ చేసి ఒక అధ్యయన నివేదికను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆయనను సిపిఎం పార్టీ అనుచరులను చెప్పి ముద్రలేదు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదనుకుంది. అంటే ఎంతకైనా దిగజానికి సిద్ధమా అని చెప్పేసి మేము ఈరోజు చెప్పదచ్చు. నీకు అంత భయం ఉంటే, నిజంగా మంచి పరిశ్రమ అయితే అన్ని వేల మంది తన అనుచరులు ఎందుకు సమీకరించుకోవాలి?
ప్రైవేటు కొంతమంది గూండాలను పెట్టుకుని ఎవరైతే ప్రజానాయకులు అక్కడికి వెళ్ళి తమ అభిప్రాయం చెప్పాలనుకున్నారు పోయే వాళ్ళందరినీ బయటికి పెట్టి ఆ రకం దాడి చేయించడం అనేది కరెక్ట్ సాంప్రదాయం కాదు అని చెప్పి చెప్తుంది. అంటే ఒక రకంగా చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఆయన రాష్ట్ర మంత్రి కొడుకు, ఈయన ఒక మాజీ ఎంపీ, ఇట్లాంటి వాళ్ళు చట్టాన్ని తన పరిధిలో తీసుకున్నప్పుడు ఇంకా చట్టాన్ని కాపాడేవాడు ఎవడు? ఇది ఆలోచించడం మేము కోరుతాం. నాలుగవది, నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా, టీజీ వెంకటేష్ దగ్గర జీతాలు తీసుకోండి. మీరు ప్రజల యొక్క డబ్బులతో జీతాలు తీసుకోకూడదు. మీరు అక్కడ వెళ్ళినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన వాళ్ళు చాలా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పించేలాగా వాతావరణాన్ని ఈరోజు పోలీస్ అధికారులు కల్పించారు. కానీ ఆ పని పక్కన పెట్టి వాళ్ళే, ఎందుకంటే నాయకులు ఎవరనేది ప్రతిరోజు వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళే గుర్తించి ప్రైవేట్ గుండాలకు అప్పచెప్పి దాడి చేయించే కార్యక్రమం పోలీసు అధికారులు చేస్తున్నారంటే ప్రజల యొక్క డబ్బుతో జీతాలు తీసుకునేటువంటి అది హక్కు మీకు లేదని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు రాజీనామా చేసి టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీ దగ్గర మీరు ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. టీజీ వెంకటేష్ గుండాలు ఎంతమందినో బయటకు వస్తే తేలుతుంది, ఆడగొట్టడం కాదు. మేము దాడులకు వ్యతిరేకం, సిపిఎం పార్టీ దాడులకు వ్యతిరేకం, అది కరెక్ట్ సంప్రదాయం కాదని చెప్తుంది. కానీ అదే సందర్భంలో ఇట్లాంటి పద్ధతి అనుసరిస్తే మాత్రం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది హెచ్చరిస్తాము. ఏం పాపం చేశారంటే వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు ప్రజాస్వామ్యం వేదికలకు సంబంధించిన వాళ్ళు. కొంతమంది యువకులు వెళ్ళారు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు. వాడి పైన పిడిగుద్దులు గుర్తారా? ఇదే పద్ధతి ఇది. నేను జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాను, ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది అనే విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారికి చాలా వివరంగా చెప్పినప్పటికీ జిల్లా జాయింట్ కలెక్టర్ దీనికి సమాధానం చెప్పాలి. ఆడ ఇట్లాంటి సంఘటన జరుగుతుంది, మీరు ప్రికాషన్ తీసుకోండి, లేకుంటే వేదికను మార్చండి, లేకుంటే వాయిదా వేయండి అని చెప్పేసి అడిగారు. లేదు మీరు చెప్పండి, మేము స్వేచ్ఛగా అట్లాంటి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు. ఏం అవకాశం కల్పించారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? చోద్యం చూస్తున్నారా? దాడులు చేస్తుంటే అరికట్టే బాధ్యత మీకు కాదా? లేకుంటే ప్రశాంతంగా వాతావరణం కల్పించే బాధ్యత పోలీసు అధికారులు కాదా? అరే ఫోన్ చేస్తే ఏ పై అధికారి రెస్పాన్స్ కాదు అంటే టీజీ వెంకటేష్కి అమరువైనారా అని చెప్పి చెప్తా ఉన్నాం మేము. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన చెప్తున్నాడు 6 నెలలు టైం ఇస్తున్నాను చెప్పేసి. 6 నెలలు కాదు, 1 గంట టైం ఇవ్వని అడిగాం మేము. ఆడ పోయినట్టు వాళ్ళు చాలామంది అయ్యా మేము వివరిస్తాం, పొల్యూషన్ బోర్డు ఉంది, లేదు శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మేము దాంట్లో నిపుణులం కాదు, లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు ఎవరు నిపుణులు కాదు. వాళ్ళు ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ఇదిగో ఈ ప్రమాదం జరుగుతుంది. ఆల్కహాలిక్ పరిశ్రమలో ప్రమాదం లేదా? మొత్తం తుంగభద్ర నది అంతా కంపు కొట్టిన చరిత్ర లేదా? మొత్తం కూడా తాగునీళ్ళు మొత్తం ఈరోజు మొత్తం ఆ పొలాల్లో ఎటువంటి నీళ్ళు వస్తున్నాయి? మొత్తం ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి. నేను భూమిలో ఎర్ర నీళ్ళు వచ్చేట్టు పద్ధతి ఎక్కడైనా ఉందా? అదంతా కూడా పొల్యూషన్ ఏంది కాదా? మేము కోరేదేమంటే పరిశ్రమలు ఏర్పాటు చేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు ఏర్పాటు చేయండి, ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ప్రజల యొక్క ప్రాణాలకు హాని కలిగించే పరిశ్రమలు, జనవాసం లేని ప్రాంతాలు ఏర్పాటు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. దాని ద్వారా కోర్టు సంపాదించి మాకు అభ్యంతరం లేదు. జనవాసం లేని ప్రాంతాలు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఉపయోగము, ప్రజలకు ఉపయోగము, ఈ సమాజానికి ఉపయోగం. కాబట్టి అట్లాంటి పద్ధతి అనుసరించాలి తప్ప అట్లా కాకుండా నాకే పదవి ఉంది, నాకే పవర్ ఉంది, నా దగ్గరే డబ్బులు ఉన్నాయి, నేనేమైనా చేయగలుగుతానని చెప్పి చెప్పుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో కాలగర్భంలో కలిసిపోయారు. అది వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి నేను సిపిఎం పార్టీగా నేను అందరికంటే ముఖ్యమైనది జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి వాళ్ళిద్దరు కలిసి సమాధానం చెప్పాలి. మీ పోలీస్ అధికారులు ఏం చెప్పారు? ఆడపోయి ఏం చేశారు? లేదు ఆడన్నట్టు ఆర్టీఓ ఏం చేశాడు? ఆర్టీఓ బాధ్యత కదా, ఆయన జ్యుడిషియరీ డివిజన్కి, ఆయనకు జ్యుడిషియరీ పవర్ ఉంటుంది.
ఆ పవర్ని ఉపయోగించుకుని కాదు వాళ్ళు వచ్చిన వాళ్ళకంతా మేము తీసుకుంటాం అంటే తాను ఎంచుకున్నాం. అది ఎట్లా జరిగింది? ఎవరైతే సెలెక్ట్ చేయబడి స్క్రిప్ట్ రాయబడి ఆడొచ్చి చదివిన వాళ్ళకి మాత్రం అనుమతి. మిగతా వాళ్ళకి ఏ ఒక్కరు కూడా కనీసం మైకు తీసుకుని మాట్లాడే అవకాశం లేదు, కనీసం పోయి వినతి పత్రం ఇచ్చే అవకాశం లేకపోతే ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, టీజీ గ్రూప్ సంస్థ అభిప్రాయ సేకరణ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం, ఏదైతే నేను దగ్గరటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. మంచి పరిశ్రమ అయితే మేము ప్రోత్సహిస్తాం, సునాయాటం వాళ్ళు అభిప్రాయ సేకరణ చేయండి, సైంటిస్టులు రప్పించండి, వాళ్ళు వివరణ ఇవ్వమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.